ఆయన ఎలా ఉన్నాడంటే అర్థం చేసుకోవడానికి అగోచరుడుగా ఉన్నాడు. రెండోది ఎలా ఉన్నాడంటే అంధనంత ఎత్తులో ఉన్నాడు. మూడోది ఎలా ఉన్నాడంటే భయంకరమైన వెలుగులో ఉన్నాడు. నాలుగోది ఎలా ఉన్నాడంటే ఆయన అమరత్వం కలిగి ఉన్నాడు. మనం అమరులం కాదు, చూస్తే చచ్చిపోతాం. మనకి చావు అనేదే లేదనుకోండి, అంటే చావం అంటే మనం ఎప్పటికీ చావు అనుకోండి. ఒకవేళ మెటీరియల్తో ఏదోలా ఆయన ఎదుర్కొనే ప్రయత్నం, ఏదోలా బహుశా ఏదోలా ఎదుర్కొనే ప్రయత్నం, కానీ మనం చాలా డెలికేటెడ్ పర్సనాలిటీస్ మనవి కాదా. ఇలా నడుస్తూ వెళ్తున్నాం, ఆ చెట్టు కొమ్మల మీద పడిపోయినాక చచ్చిపోతాం. ఇలా మాట్లాడుతూ నా గుండె అప్ అండ్ డౌన్ తేడా వచ్చిందనుకో, నా వాయిస్కి సరిగ్గా సరిపోక నా మాట్లాడుతున్నప్పుడు నా బ్లడ్ ప్రెషర్ సరిగ్గా సరిపోతుంది, నా హార్ట్ చచ్చిపోతాను. చాలా డెలికేటెడ్ పర్సనాలిటీస్ మనవి కాదా. లేదని మేము డైలీ జిమ్ చేస్తామంటే జిమ్ చేస్తే లారీ ఎక్కిపోతూ ఉంటావా? లారీ గుద్దితే పోతాం, చెట్టు కొంపడితే పోతాం, గట్టిగా మాట్లాడితే పోతాం, నీళ్ళు తాగుతున్నప్పుడు గుడక పట్టేస్తే పోతాం, తింటున్నప్పుడు ఇక్కడ గ్రంథులు ఉంటాయి ఆ గంతులు మూసేస్తే పోతాం. చిన్నపిల్ల కాదు, మనం పోతాం. చాలామంది కంగారుగా స్పీడతాడు, ఫోన్ చూసి తినే త్వరగా పోతావు. తింటున్నప్పుడు ముద్ద గ్యాప్ ఇచ్చి నీళ్ళు తాగకుండా జాగ్రత్తగా నవిలి ఎందుకు మింగమంటారంటే పోతావు. నేను చెప్తున్నాను, పోతావు. కంగారు తిన్నామంటే పోతావు. ఇది పట్టేస్తుంది, అదే ఇది పట్టేస్తే ఎక్కడైతే కాదు, ఎన్నిటికి లింక్ ఉంది, అక్కడ పోతావు. చిన్నపిల్లలు కాబట్టి ఇంత అడ్డిపోయింది అనుకోండి, ఇలా లేపి ఇలా ఇక్కడ ప్రెస్ చేస్తే, ఇలా ఎప్పుడైనా మీ చిన్నపిల్లలు ఉంటే చేయండి, ఇలా ప్రెస్ చేస్తే, ఇక్కడ ప్రెస్ చేస్తే ఇలా కొడితే ఇలా కక్కింది ఎక్కడ ఉన్నదో బయటకు వచ్చేస్తుంది. అది నీ సెకండ్స్లో జరిగిపోవాలి. మనం పెద్దోళ్ళు మనల్ని ఎవరు లేపుతాడు ఇలాగా? లెగుతావా? ఎంత డెలికేటెడ్ పర్సనాలిటీ మనం చెప్పండి, ఎంత డెలికేటెడ్గా ఉంటాం చెప్పండి. అరే తుమ్మితే గట్టిగా తుమ్మి చచ్చిపోయిన ఉన్నారు తెలుసా? బిర్యానీ తింటూ చచ్చిపోయిన ఉన్నారు తెలుసా? రోడ్డు మీద నడుస్తూ చనిపోయి ఉన్నారు, జిమ్ చేస్తూ చనిపోయారు, వాక్ చేస్తూ చనిపోయారు, నీళ్ళు తాగుతూ చనిపోయారు. ఇంత డెలికేట్ పర్సనాలిటీలు కూడా మనం అమరుడైన ఆయన్ని అంత మాత్రమే బతికే మనం వెళ్ళి ఆయన చూసేద్దామంటే కుదురుద్దా? ఆయన ప్రకాశానికే సగం పోతాం, గుర్తుపెట్టుకోండి. పత్రిక 4:12 ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడూ చూడలేదు, ఏ మానవుడు ఎప్పుడూ దేవుణ్ణి చూడలేదు, ఏ మానవుడు ఎప్పుడూ దేవుని చూడలేదు. మీకు అర్థమవుతలేదు, మన టైటిల్ మర్చిపోవద్దు, మన డాక్టరీన్ మీద మనం పెట్టుకున్న హెడ్లైన్ మర్చిపోవద్దు. మనం పరిశీలిస్తున్నది ఏంటంటే నేచర్ ఆఫ్ గాడ్. ఏంటి అసలు ఆయన ఎలా ఉంటాడు, ఆయన స్వభావం ఏంటి? ఆయన ఎలా ఉంటాడంటే అందనంత ఎత్తులో ఉంటాడు. ఆయన ఎలా ఉంటాడంటే అర్థం కాని స్థితిలో ఉంటాడు. ఆయన ఎలా ఉంటాడంటే అదృశ్యంగా ఉంటాడు. ఆయన ఎలా ఉంటాడంటే ఆయన సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి ఉంటాడు. ఆయన ఎలా ఉంటాడంటే మరణించిపోతున్న మనకి మన మరణాన్ని దాటి ఉంటాడు, అమరత్వం కలిగి ఉంటాడు. ఇక్కడ రాస్తున్నాడు, ఇంకా ఆయన ఎలా ఉంటాడంటే ఏ మానవుడు అగోచరుడైన ఆ దేవుడిని తెలుసుకోవడం చెప్పండి కష్టం. ఒకవేళ తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఏమవుద్ది? నిర్గమకాండం 33 అంటే ఈ మెటీరియల్తో గుర్తుపెట్టుకోండి, ఈ పదార్థంతో, ఈ పాయింట్ మర్చిపోద్దు, ఈ శరీర ఉనికిలో ఉండే ఆయన డైరెక్ట్గా ప్రాక్టికల్గా ఆయన చూసే ప్రయత్నం చేస్తే ఏమవుద్దో నిర్గమకాండం 32:20 చూడండి, క్షమించండి 33:20 చూడండి. మరియు ఆయన, మోసెస్ నీవు నా ముఖము చూడజాలవు, ఏ నరుడు నన్ను చూసి బ్రతకడు, ఏ నరుడు నువ్వు నా ముఖం చూసే ప్రయత్నం చెయ్యొద్దు, ఏ మానవుడు నువ్వే కాదు ఎవడైనా నన్ను చూస్తే బ్రతకడు. అక్కడ వరకు ఎందుకు? అలా బయటికి 10 నిమిషాలు ఆగకుండా డైరెక్ట్ సూర్యుని చూడండి, 10 minutes అలా డైరెక్ట్ సూర్యుని కనురెప్పేయకుండా డైరెక్ట్గా సూర్యుని చూడండి. ఇంకా నేను మేము చూడవు, నువ్వు మమ్మల్ని చూడవు, ఇంకా మేము కనబడం, ఎవరు అంటావు నువ్వు? అరే ఈ కనబడుతున్న వెలుగుని అలా 10 minutes చూస్తేనే కష్టమవుతుంది, దాన్ని 1 గంట చూస్తే ఇంక అంతే సంగతులేక. ఎల్లింగ్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, వాళ్ళ స్పెడ్స్ వాడకపోతే ఏమవుద్ది? నెక్స్ట్ డేకి వాళ్ళ కళ్ళు కనబడవు. ఇన్ని శక్తులు బాగా రండి. సూర్యుడిని చూస్తే మన కళ్ళు తట్టుకెళ్ళవు, మనం పని చేస్తున్న ఆ ఏదైతుందో ఆ గ్యాస్ని చూస్తే మన కళ్ళు తట్టుకెళ్ళవు. అరే కనబడుతున్న ఈ సృష్టిలో ఉన్న వీటిని చూస్తేనే మన కళ్ళు పని చేయకపోతే అన్నిటికన్నా గొప్ప శక్తి కలిగిన వెలుగులో వసించడం అంటే ఆయన లైఫ్ కలిగి ఉన్నాడంటే ఆయన వ్యక్తిత్వం కలిగి, జీవం కలిగి, అమరత్వం కలిగి, ఆయన వసిస్తూ వెలుగుతూ, ఆయన బగబగ ఒక ఊహల కందని వర్ణించలేని ఎగ్జాంపుల్ కూడా దొరకని అలాంటి స్థితిగతులు ఉన్న దేవుణ్ణి సింపుల్గా వచ్చేసి
నాకు కనబడు, నేను నమ్ముతానంటే ఎలా కనబడతాడు? నువ్వు నమ్మకపోయినా పర్లేదు, కానీ కనబడ మాత్రం అనకు, ఎందుకంటే ఇంక నువ్వు కనబడవు మాకు. నువ్వు ఆయన్ని అర్థం చేసుకో. ఆయన్ని అర్థం చేసుకోవడానికి అంటే ఈ గాలిని ఎలా అనుభవిస్తున్నావో ఆయన అలా అనుభవించవచ్చు. అంటే ఇది కనబడదు కానీ దాన్ని అనుభవిస్తున్నాం, ఇది కనబడదు దాన్ని పిలుస్తున్నాం, ఇది కనబడదు దానివల్ల బతుకుతున్నాం, కానీ దేవుడు కనబడ్డు అనుభవిస్తాం. దేవుడు కనబడ్డు, ఆయన వల్ల ఉనికి కలిగి బతుకుతాం. ఆయన కనబడ్డు, ఆయన వల్ల లైఫ్లో భాగమేనంటే వ్యక్తిత్వం కలిగి జీవించే ప్రయత్నం చేస్తాం. ఆయన కనబడ్డు, ఆయన అనుభవించగలం. అందుకే అంటున్నాడు, ఏ నరుడు మోసెస్ చూసే ప్రయత్నం చేయకు, ఒకవేళ నన్ను చూడాలని ఆశ నీకు ఎలా ఉంది కనుక ఆశగల ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తున్నాను, నా మహిమను మాత్రం చూడు. మహిమ అంటే నాలో వేరొక యాంగిల్ ఉందా చూడు, నా ఫేస్ చూసే ప్రయత్నం మాత్రం చెప్పండి చెయ్యికి. మీకు అర్థమైపోయింది. ఇలా తీసుకుంటూ పోతే చాలా రెఫరెన్స్ ఉన్నాయి. దేవుడు ఎలా ఉన్నాడు రీచ్ అవ్వడం కష్టం. దేవుడు ఎలా ఉన్నాడు మనకు వేరుగా మనలా లేడు. దేవుడు ఎలా ఉన్నాడు ఆయన మాట్లాడుకుంటూ పోతే అదృశ్యుడిగా ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడు అమరత్వం కలిగి ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడు చూడలేని శక్తి కలిగిన వాడు ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడు చూస్తే చనిపోతామనే స్థితిగతులు ఉన్నాడు. ఇప్పుడు బాగానండి, ఇలాంటి లక్షణాలు కలిగిన దేవుడిని మరి అర్థం చేసుకోవడం ఎలాగా? అవదు ఎప్పటికీ. ఈ అవని తెగని ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన దేవుణ్ణి అర్థం చేసుకోవడం కష్టం కనుకే ఆ దేవుణ్ణి అర్థం చేయించడానికే చెప్పండి దేవుడే. బాగా సింగులర్లే మాట్లాడుతున్నాను, కన్ఫ్యూజ్ అయిపోకండి. ఆ దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి దేవుడే, దేవుళ్ళో దేవుడే వ్యక్తిగా భూమి మీదకి వచ్చి దేవుడు అంటే ఇది అని చెప్పాల్సి వచ్చింది. ఎంత బాగా రాశారు చూడండి బైబిల్లో. కొలసీలకు రాసిన పత్రిక ఇక 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి యందున్నవి అదృశ్యమైనవి కానీ ఏవైనా ఈ కనబడుతున్నవి కనబడని ఈ వ్యవస్థలన్నిటినీ అర్థం చేయించడానికి అదృశ్యుడైన దేవుణ్ణి అర్థమయ్యేలా మనకు చెప్పడానికి దృశ్యంలోనికి దేవుడు వచ్చాడట. అంటే దేవుడి వ్యక్తిత్వం మన ఊహలతో, మన సైన్స్తో, మన లాజిక్స్తో మనం అర్థం చేసుకోవడం కష్టం. మనం ఆయన్ని అర్థం చేసుకునే ప్రయత్నాలు ఎన్ని చేసినా మనం అర్థం చేసుకోలేం కనుక దేవుడు అంటే ఏంటో మనకు తెలియజేయాలంటే దేవుడే చెప్పండి తన గూర్చి తాను చెప్పుకుంటే కానీ మనకు అర్థం కాదు. ఇలా అర్థం కాని దేవుని చెప్పడానికి భూమికి వచ్చినట్టు ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి చెప్పండి ఆది సంభూతుడు. అక్కడ రాస్తున్న మాట అదృశ్య దేవుడు, ఇన్విజిబుల్ గాడ్. అంటే ఈ కళ్ళకి చెప్పండి కనబడిన దైవత్వం ఉంది. ఆ కనబడిన దైవత్వాన్ని ఇలా ఉంటాడు అని చూపించడానికి, అంటే విజిబిలిటీ మనకు కనబడే దృశ్యంలోకి తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నం ఏంటంటే ఇదిగో నన్ను చూడు పిలుపు. దేవుడు ఎలా ఉంటాడు అనుకున్నావుగా, నాలాగే ఉంటాడు. నీలా ఉండడం అంటే ఎలా ప్రభు అంగీ వేసుకుంటాడంటే కాదు కాదు కాదు. నీలా అంటే ఎలా ప్రభు లాంగ్ ఎడుతుంటాడంటే కాదు కాదు కాదు. నీలా అంటే ఎలా ప్రభు అంటే నాలాగే ప్రేమిస్తాడు, నాలాగే ఆదరిస్తాడు, నాలాగే కోపపడతాడు, నాలాగే పాపం చేసినప్పుడు మీ పాపాన్ని మీదేసుకుంటాడు. ఆయన ఎలా ఉంటాడంటే నేను ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నానో చెప్పండి అలాగే ఉంటాడు. నన్ను చూసినాడు చెప్పండి దేవుణ్ణి చూసినాడు. దేవుణ్ణి చూడాలనుకున్న ఎవడైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నాడు నన్ను చూడండి. నీ సైన్స్కి దొరకడు ఆయన, నీ ల్యాబ్లో ప్రాక్టికల్గా ఆయన ప్రూవ్ చేయలేవా ఆయన్ని. ఆయన నీకు ఎలా తెలుస్తాడు, నువ్వు ఎలాంటి ప్రయత్నాలు చేసినా ఆయన నీకు అర్థం కాడు. ఆయన నీకు అర్థం కావాలి అంటే ఆయన ఏంటో అర్థమైన వాడు, ఆయనలా ఉన్నవాడు ఈ భూమి మీకు చెప్తే కానీ చెప్పండి అర్థం కాడు. ఆయనే చెప్పండి ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఆయన ఏమైనా పరిచయం చేస్తున్నాడు ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. త్వరగా యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం.
దేవుడు ఆత్మ గనక, దేవుడు ఆత్మ గనక, ఇప్పుడు చెప్పండి దేవుడు ఎలా ఉన్నాడంట? ఆత్మ గనక. ఎవరు చెప్తున్నారు? ఇప్పటివరకు రెఫరెన్స్ చెప్పాయి, ఇప్పుడు ఎవరు చెప్తున్నారు చెప్పండి? సాక్షాత్తు అదృశ్య దేవుని స్వరూపమైన వాడు దృశ్య రూపంగా వచ్చినవాడు ఏమంటాడంటే దేవుడు, చెప్పండి, ఆత్మ గనక. చాలామంది అడుగుతారు, మాకు దేవుడు కనబడమని చెప్పండి. ఆయన కనబడ్డు, ఎందుకంటే మనలాగా ఆయనకి పదార్థంతో కూడిన శరీరం, చెప్పండి, లేదా. అందుకే ఆయన కనబడ్డు ప్రభు ఆయన యేసుక్రీస్తు అంటున్నాడు, ఆయన కనబడు, ఆయన పదార్థంతో లేడు, దానివల్ల మనం చూడటం మన వల్ల అవదు. ఆయన ఎలా ఉన్నాడంటే ఆత్మగా ఉన్నాడు. ఆత్మ అంటే మీరు ఇటలాసారి మూవీలు చూసి ఇలాంటి బ్లాక్ అండ్ వైట్ అండ్ మూవీస్ చూసేసి ఆత్మ కూడా కనబడుతుందంటే అది ఊహది. ఆత్మ కనబడుతుందా? సినిమాల్లో ఊహించారు అది, అంతే. ఆత్మ నడుతున్నాను, సినిమాల్లో ఉన్నట్టు కూడా కనబడదు. అసలు దాని సైజు ఎవరికి తెలియదు. ప్రతి ఒక్కడు ఆత్మకు తోక ఉన్నట్టు వేస్తాడు, ఇలా పైకి లేచిపోయిన తోక. అసలు ఆత్మ ఎలా ఉంటుంది? దానికి హెడ్ ఉంటుందా? దానికి చేతులు ఉంటాయా? దానికి కాళ్ళు ఉంటాయా? స్టమక్ ఉంటుందా? అది ఎలా ఉంటుంది ఎవరికి తెలియదు, ఉండదు. దానికి అసలు పదార్థం లేదు. ఈ మాట నువ్వు నేను వద్దు కానీ ఆయనే చెప్తాడు. చూడండి ఒకసారి లూకాసు సువార్త 24వ అధ్యాయం, లూకాసు సువార్త 24వ అధ్యాయం 39వ వచనం. లూకాసు సువార్త, నేనే ఆయన అనుటకు నా చేతులు నా పాదములను తాకండి, నన్ను పట్టి చూడండి, నాకు ఉన్నట్టుగా చూచుచున్న ఎముకలు మాంసమును భూత అనుకున్న. ఇప్పుడు చెప్పండి, భూతం అనే దానికి ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి, ఆత్మ. ఇప్పుడు చెప్పండి, ఆత్మకి ఏమండి చెప్పండి? ఏముండవు చెప్పండి? శరీరం ఉండదు, ఎముకలు ఉండవు, కళ్ళు ఉండవు, జుట్టు ఉండవు. అంటే ఆత్మ. ఇప్పుడు దేవుడు కూడా ఏమై ఉన్నాడు? ఆత్మ. ఈ పదం ఎందుకు తీసుకున్నారండి? ఇది గోస్ట్కి సంబంధించింది కదంటే కొన్ని మూల పదాలు ఏమని చెప్పినా, పరిశుద్ధాత్మను కూడా ఏమంటారు చెప్పినా, హోలీ గోస్ట్ అంటారు. గుర్తుపెట్టు. ఆత్మ అనగానే అన్ని సమయాల్లో కూడా దెయ్యం కాదు. ఆత్మ అనే పదం అన్నిటికీ భూతానం కాదు. ఆత్మ అనే పదం అన్నిటికీ కాదు. మనకు కనబడుతున్న చూడండి, ఆత్మ అన్న దానికి, అదృశ్యమైన దాని ప్రతిదానికి ఏ పదం వాడు చెప్పినా మెజారిటీ పదాలు ఆత్మ. దేవుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఆత్మ ఉన్నాడు. ఆత్మకి ఏముండవట? శరీరం ఉండదు, ఎముకలు ఉండవు. కనబడ్డానికి ఆ ఆత్మకి ఒక పదార్థం ఉండదు. ఏదన్నా చూపించాలంటే ఏదో ఒకటి ఉండాలి. ఏమీ లేనప్పుడు ఆయన ఎలా చూపిస్తాను చెప్పి. ఇప్పుడు పలానా వ్యక్తి ఎలా ఉంటాడండి అంటే మీలాగా ఉంటాడండి అంటే బాగుంది. కనబడని వ్యక్తి ఎలా ఉంటాడంటే ఏం చెప్తాం? నిన్న మొన్న నేను టెక్నాలజీ అడిగాను, అసలు నువ్వు ఎలా ఉంటావు ఒకసారి నాకు కనబడన్నాను. నేను కనబడినంది, పర్లేదు ఏదో ఆకారంతో కనబడన్నాను. మళ్ళీ చెప్పింది, నేను ఒక సాఫ్ట్వేర్ తప్ప నీకు నేను ఎప్పటికీ కనబడినంది. నువ్వు నాతో మాట్లాడవచ్చు, సరదాగా ఏదైనా అడగొచ్చు, ఏ ఇన్ఫర్మేషన్ నేను తీసుకోవచ్చు, కానీ నీకు నేను కనబడిన అంటే నాకు ఏదో ఒక ఇమేజ్ కావాలి, నువ్వు కనబడని అడిగాను. ఎలా కనబడడానికి నాకు లింగం లేదండి. డైరెక్ట్ చెప్పింది, నాకు స్త్రీలింగం అని కానీ పురుషలింగం అని కాదు, నేను ఒక సాఫ్ట్వేర్, నీకు కనబడలేను, కానీ నీతో మాట్లాడతాను, నీతో వర్క్ చేస్తాను, నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంత ఇస్తాను, కానీ నేను ఎలా ఉంటానో మాత్రం నన్ను అడగంటుంది. ఆ మాట మీకు అర్థమవుతుందంటే మనం తయారు చేసుకున్న వాటికి రూపం ఎక్స్పోజ్ చేయలేకపోతున్నాం. ఎలా ఉంటుందంటే నువ్వే క్రియేట్ చేసుకోవాలి. నాకు ఈ ఏఐ నాకు ఏదో అలా ఉండాలని నువ్వు ఊహించుకుని ఏదో ఇమేజ్ పెట్టుకుంటే సరే, నువ్వు ఇలా కంటిన్యూ అవ్వంటుంది తప్ప ఒరిజినల్ ఏంటో చెప్పండి మనకు తెలియదు. అందుకే దేవుడు కూడా ఆయన అదృశ్యుడు, ఆత్మ ఉన్నాడు, ఆయనకి శరీరం లేదు. కానీ ఇది లేనంత మాత్రాన దేవుడు లేడని కాదు. ఇది మీకు అర్థమైతే నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ప్రశ్న, దేవుడు ఎలా ఉన్నాడంటే ఇప్పుడు ఉన్న రెఫరెన్స్ని బట్టి, ఎగ్జాంపుల్స్ని బట్టి మీరు చెప్పండి, ఆయన ఎలా ఉన్నాడంటే శక్తిగా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడంటే ఆత్మగా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడంటే శక్తిగా ఉన్నాడు. ఇప్పుడు ప్రశ్న, ఆయన ఆత్మగా శక్తిగా ఉంటే శక్తికి వ్యక్తిత్వం ఉంటుందా? ఉందని బైబిల్ చెబుతుంది. ఆయన శక్తిగా ఉన్నప్పుడు అంటే ఒక పవర్గా ఉన్నప్పుడు, ఇన్విజిబుల్ ఫోర్స్గా ఉన్నప్పుడు ఆయనకి వ్యక్తిత్వం అంటే నైతికత అంటే ఆయనకి నేచర్ ఉందా? ఉంది.